న్యూస్ చూస్తాం. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మద్యం లారీ అడ్డంగా దొరికిపోయింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో వీరాయిపల్లి గ్రామం నుంచి బయలుదేరిన మద్యం లారీ రాచాల యుగంధర్ గౌడ్ చిన్నమందడిలో లారీని నిలిపివేశారు. చిన్నమందడి వద్ద రాచాల యుగంధర్ గౌడ్ లారీని నిలిపివేయడంతో అతనిపై కర్రలతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాడికి యత్నించారు. రాచాల యుగంధర్ గౌడ్ వారి దగ్గర నుంచి తప్పించుకుని మద్యం లారీ ఆల్వాల సమీపంలోని పంట పొలాల్లో నిలిపివేశారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు లారీలో 20,50,000 విలువ చేసే మద్యం కాటన్లోనూ పోలీసులు ఉన్నట్లు గుర్తించారు. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపసోపాలను పడుతున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మద్యం లారీ అడ్డంగా దొరికిపోయింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో వీరాయిపల్లి గ్రామం నుంచి బయలుదేరిన మద్యం లారీ రాచాల యుగంధర్ గౌడ్ చిన్నమందడిలో లారీని నిలిపివేశారు. చిన్నమందడి వద్ద రాచాల యుగంధర్ గౌడ్ లారీని నిలిపివేయడంతో అతనిపై కర్రలతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాడికి యత్నించారు. రాచాల యుగంధర్ గౌడ్ వారి వద్ద నుంచి తప్పించుకుని మద్యం లారీ ఆల్వాల సమీపంలోని పంట పొలాల్లో నిలిపివేశారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు లారీలో 20,50,000 విలువ చేసే మద్యం కాటలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు భారీ ఎత్తున మద్యం నిల్వలను ఉంచారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి గత రాత్రి చిన్నమందడి వద్ద కాంగ్రెస్ నేత రాచాల యుగేందర్ గౌడ్ ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సంబంధించిన మద్యం బాటిళ్లను బీఆర్ఎస్ నాయకులు తరలిస్తుండగా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో రాచాల యుగేందర్ గౌడ్ పై బీఆర్ఎస్ నాయకుడు కర్రలతో దాడి చేయబోగా వెంబడించిన రాచాల యుగేందర్ గౌడ్ అల్వాల వద్ద లారీని పంట పొలాల్లో మద్యం తీస్తున్న దాన్ని వనపర్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి దాదాపు 170 కాటన్ల మద్యం కాటన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. దీని వర్త్ 20,50,000 ఉండొచ్చని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరో సమయంలో వనపర్తిలో ఏదైతే ఈసారి బీఆర్ఎస్ కు కొంత ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున డబ్బులు మరియు మద్యం ఏదైతే సప్లై చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు పోలీసులకు, ఎన్నికల కమిషన్కు అయితే ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ ఎత్తున డబ్బులు మరియు మద్యం ఓటర్లకు పంచే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నా కూడా ఏదైతే లూప్ లైన్ల ద్వారా ఈ మద్యము మరియు డబ్బులు పంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి అయితే నెలకొన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారాలు ముగిలిన నేపథ్యంలో ఓటర్లను భారీ ఎత్తున ప్రలోభాలకు మరియు ఏదైతే ప్రభావితం చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఒకవైపు మద్యం మరియు మరొక వైపు డబ్బులు పంచాలన్న భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు మరియు యువకులు అడ్డుకునే పరిస్థితి అయితే నెలకొన్నది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, అయితే ఈ విషయంపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఎలక్షన్ కమిటీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది ప్రదీప్?
అయితే భారీ ఎత్తున మద్యం నిల్వలు అల్వాల సమీపంలో డంపు చేశారన్న పక్కా సమాచారంతో రాచాల యుగేందర్ గౌడ్ ఏదైతే మద్యం లారీని వెంబడించగా అల్వాల సమీపంలో దించుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ 170 కాటన్ల మద్యాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మద్యం కాటన్లో పెద్ద మందరి మా పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే ఈ మొత్తంలో ఎక్కడికక్కడ గట్టి నిఘా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ అధికార పార్టీకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని, అధికార పార్టీ ఈసారి ఎలాగైనా ప్రలోభాలకు గురి చేసి గెలవాలన్న లక్ష్యంతో కూడా ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న అదైతే కాంగ్రెస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు డబ్బు మద్యం ప్రలోభాలకు గురి చేయాలన్న పెద్ద ప్లాన్ తో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అడ్డుకట్ట వేయాలని కూడా కాంగ్రెస్ వారు కోరుతున్నారు. వరుణ్. Right. Thank you, Pradeep, for the updates.